హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో డెమో వీడియో చూసారు కదా. సో అలాంటి వీడియో ఎడిటింగ్ మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక టెంప్లెట్ వీడియో ఇస్తాను. ఆ టెంప్లెట్ వీడియోని కింద డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ వీడియోని అయితే ఇక్కడికి ఇలా యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెడ్ లైన్ అనేది ఉంది కదా, ఈ రెడ్ లైన్ అనేది 7.3 సెకండ్స్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఎవరి నేమ్ అయితే రాయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేసుకోండి. సో నేనైతే నా నేమ్ ఇస్తున్నాను. సో ఇలా టెక్స్ట్ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత సో ఈ టెక్స్ట్ని ఇలా జూమ్ చేసేసుకోండి. సో ఇలా ఈ టెక్స్ట్ని అయితే ఇలా జూమ్ చేసుకొని సెంటర్లో పెట్టుకోండి. ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నచ్చిన ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి. సో నేనైతే ఒక ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సో గ్రీన్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందికి స్క్రోల్ చేస్తే మనకు షాడో అనే ఆప్షన్ ఉంటుంది. షాడోని అయితే ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసి కొద్దిగా స్ప్రెడ్ అనేది కొద్దిగా పెంచి బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ రెడ్ లైన్ అనేది వీడియో స్టార్టింగ్లో ఉంచండి. స్టార్టింగ్లో ఉంచి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ యాడ్ చేసుకున్న టెంప్లెట్ని మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేసుకోండి. సో ఇలా మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకు స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మనకి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని అయితే ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసి కొద్దిగా అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోండి. సో కొద్దిగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసేయండి. సో ఒకసారి చెక్ చేసుకుందాం నేమ్ కరెక్ట్గా వచ్చిందా లేదా. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో రెడ్ లైన్ అనేది వీడియో స్టార్టింగ్లో నుంచి ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి. మనకి ఇలా ఆడియో బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన సాంగ్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి అయితే మీరు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఒక సాంగ్ని అయితే ఇక్కడికి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఒకసారి ఫైనల్గా అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంది వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. సో ఇప్పుడు మనకు వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు పైన యారో సింబల్ ఉంది కదా, ఈ యారో సింబల్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ రిజల్యూషన్ 1080 పిక్సెల్, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఇక్కడ కింద బిట్ రేట్ అనేది 4 Mbps పెట్టుకోండి. 4 Mbps పెట్టుకొని సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేయండి. సో మనకి ఈ వీడియో అనేది డైరెక్ట్ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.